హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ అండి వీడియో క్లిక్ చేసినందుకు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ది లేటెస్ట్ లాంచ్ స్కోడా కుషాక్కి సంబంధించి డీటెయిల్డ్ వాక్ అరౌండ్. ఇందులో వచ్చే ఫీచర్స్, ప్రైజింగ్, వేరియంట్స్ అండ్ ఆల్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. స్కోడా కుషాక్ ఎవరు పర్చేస్ చేయాలి అండ్ ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటి అండ్ ఈ కార్ అసలు మనం కొనాలనుకుంటే ఏమేం పాయింట్స్ కన్సిడర్ చేయాలి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ టైం మీరు మన ఛానల్లో విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. అలాగే బైక్ కార్ ఛానల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ రివ్యూ వచ్చేసి మనము అండర్ ద రూఫ్ ఆఫ్ పీపీఎస్ మోటార్స్ కొండాపూర్ కొత్తగూడ జంక్షన్లో ఉన్న లేటెస్ట్ బ్రాంచ్ అండి ఇది. పీపీఎస్ మోటార్స్ వచ్చేసి ఇప్పుడు స్కోడాలో కూడా అవైలబుల్గా ఉంది. యాజ్ వీ ఆల్ నో, పీపీఎస్ ఈజ్ అ వెరీ బిగ్ జాయింట్ ఆటోమొబైల్ డీలర్షిప్ ఇన్ ఇండియా అండి, with the experience of 70 years of legacy and 1 million of happy customers. So customer service మాత్రం సీరియస్లీ చాలా బాగుంది. నేను వెళ్ళినప్పుడు కూడా ద రిసీవింగ్ అండ్ అలాగే వాళ్ళ ప్రొఫెషనలిజం చూసి సీరియస్లీ ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఎందుకంటే డే టు డే లైఫ్లో నేను చాలా షోరూమ్స్కి వెళ్తూ ఉంటాను, బట్ వెన్ ఐ మీట్ దీస్ పీపుల్ ఐ ఫైండ్ దే ఆర్ ట్రూలీ ప్రొఫెషనలీ ట్రైన్డ్ అండ్ డెలివర్ ది బెస్ట్ కస్టమర్ సర్వీస్. ముందుగా మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఈ ఎస్యూవీ చూడడానికి చాలా స్లీక్గా, షార్ప్ ఎడ్జెస్తో, లుక్స్ అయితే ప్రాపర్ స్కోడా డిజైన్ మనకి ఇందులో కనిపిస్తుంది. విత్ ద సిగ్నేచర్ గ్రిల్ బ్లాక్ అండ్ కలర్లో, సరౌండింగ్ బై క్రోమ్ ఎలిమెంట్స్తో చూడడానికి చాలా వరకు బోల్డ్గా కనిపిస్తుంది. అండ్ హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే స్కోడా క్రిస్టల్ లైన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది విత్ డే టైమ్ రన్నింగ్ లైట్స్తో పాటు. అలాగే మనకి పూర్ లైట్ కండిషన్స్లో ఫాగ్ లైట్స్ ఏదైతే స్టాటిక్ కార్నరింగ్ ఫంక్షన్తో ఇవ్వడం జరుగుతుంది, సో దట్ టు ఎన్ష్యూర్ మాక్సిమం సేఫ్టీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ విజన్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కిందగా చూసుకుంటే ప్రాపర్ స్కిట్ ప్లేట్ని ఇందులో ఇవ్వడం జరుగుతుంది విత్ ద సిల్వర్ ఇన్ కోటెడ్. ఓవరాల్గా ఫ్రంట్ లుక్స్ మాత్రం చాలా వరకు డామినెంట్గా, ఇన్ఫాక్ట్ చూడడానికి చాలా బోల్డ్గా కూడా కనిపిస్తుంది. సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు సింపుల్గా ఉంటుందండి, కానీ బాడీ పైన స్ట్రైకింగ్ లైన్స్ ఉంటాయి. చూడ్డానికి షార్ప్ ఎడ్జెస్ లైన్స్ ఏవైతే ఉంటాయో టిపికల్ జర్మన్ మేడ్ కార్స్లో అదే విధంగా ఇందులో కూడా డిజైన్ చేశారు. బాడీ పైన మనకి స్కోడాకి సంబంధించిన బ్రాండింగ్, బాడీ కలర్డ్ ఓఆర్విఎం విత్ ద టర్న్ ఆన్ ఇండికేటర్, సిల్వర్ ఇన్ ఫినిష్డ్ రూఫ్ రైల్స్, బ్లాక్ అండ్ కలర్ క్లాడింగ్ త్రూ అవుట్ ద కార్ రన్ అవుతుంది. ఓవరాల్గా కూడా కొంచెం స్పోర్టియర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే రియర్ సైడ్ గురించి మాట్లాడుకుంటే మనం రియర్లో కూడా చాలా మంచి బోల్డర్ స్టాండ్స్ ఉంటాయండి. స్కోడాకి సంబంధించి స్పేస్ ఇస్తూ మనకి బోల్డర్ లెటర్స్లో బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ కుషాకి సంబంధించి కార్ నేమింగ్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. అలాగే క్రోమ్ స్ట్రైప్ లైన్తో పాటు బేసికలీ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ టెయిల్ ల్యాంప్స్ ఏదైతే ఉన్నాయో ప్రీమియం కార్లో డిజైన్ చేసినట్టు చాలా మంచి టెయిల్ ల్యాంప్ డిజైన్ ఇందులో కనిపిస్తుంది. అండ్ అలాగే డిఫ్యూజర్ గురించి మాట్లాడుకున్న మనకి కంప్లీట్గా సిల్వర్ ఇన్ కలర్ ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం స్పోర్టీ ఎలిమెంటెడ్గా ఇందులో డిజైన్ చేయడం జరిగింది రేర్ వైపు. అండ్ పైనగా చూసుకుంటే రూఫ్ పైన మనకి షార్ప్ ఫిన్ యాంటీనాతో పాటు మనకి సన్ రూఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టాప్ మోడల్లో. అండ్ ఇప్పుడు ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో డాష్బోర్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్గా మనకి పియానో బ్లాక్ లూక్ ఇంటీరియర్స్ని యూస్ చేయడం జరిగిందండి. చూడడానికి చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు. అండ్ క్రోమ్ ఎలిమెంట్స్ మనకి ఇందులో ఇంటీరియర్లో ఇవ్వడం వల్ల డాష్బోర్డ్ పైన కూడా చాలా వరకు ప్రీమియంగా కనిపిస్తుంది. చూడొచ్చు మీరు ఇక్కడ క్రోమ్ ట్రిమ్కి సంబంధించి మనకి ఎయిర్ కండిషన్ వెంట్స్ అనేది ఇస్తున్నారు. అలాగే క్రోమ్ డోర్ హ్యాండిల్స్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు, సచ్ దట్ మనకి చూడడానికి చాలా వరకు నీట్గా అట్ ద సేమ్ టైం కొంచెం ఎలిగెంట్గా మనకి డాష్బోర్డ్ కనిపిస్తుంది. అండ్ ఫంక్షనాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ కార్లో వచ్చేసి న్యూలీ డిజైన్డ్ మల్టీ ఫంక్షనల్ 2 స్పోక్ స్టీరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఈ స్టీరింగ్ పైన ఉన్న క్రోమ్ స్క్రోలర్స్ ఏవైతే ఇచ్చారో వీటిని యూస్ చేస్తూ మనము రేడియో, ఫోన్ అండ్ అలాగే ఆడియోకి సంబంధించి ఫీచర్స్ని మనం యూస్ చేయొచ్చు. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఇచ్చారో చాలా వరకు మినిమల్గా ఇచ్చారండి. ఇందులో కొంచెం మనకి ఇంకా డిజిటల్ లేఅవుట్ ఇచ్చుంటే బాగుంటుండే, బట్ హౌఎవర్ ఆల్ ద డీటెయిల్స్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో నో డౌట్ అబౌట్ ఇట్, ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా మనకి ఇందులో విజిబిలిటీగా ఉంది. అండ్ చైర్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే చైర్స్ మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవాలి. కంఫర్ట్ అండ్ స్పేస్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇందులో వెంటిలేటెడ్ బ్లాక్ లెదరేట్ సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. గ్రే డిజైన్తో ఇచ్చారు. చూడ్డానికి కూడా చాలా క్లాసిక్గా కనిపిస్తుంది. డిజైన్ చాలా వరకు నీట్గా ఇందులో లేఅవుట్ చేయడం జరిగింది. హై క్వాలిటీ మెటీరియల్స్ యూస్ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ మాత్రం ఎవ్రీవేర్ ఆన్ ద టాప్ నాచ్ లెవెల్ ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో స్టోరేజ్ స్పేసెస్ కూడా చాలా ప్రాక్టికల్గా డిజైన్ చేశారు. ఫ్రంట్ డోర్ కప్ హోల్డర్స్లో అండ్ ఫ్రంట్ అండర్ ఆర్మ్రెస్ట్, కూలింగ్ గ్లో బాక్స్తో పాటు 385 లీటర్ బూట్ స్పేస్ మనకి ఇవ్వడం జరుగుతుంది విత్ ద 60-40 స్ప్లిట్ సీట్, సో దట్ మీకు ఎక్స్ట్రా బూట్ స్పేస్ కావాలంటే 60-40గా మీరు రియర్ చైర్ని స్ప్లిట్ చేసుకొని బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే క్రూజ్ కంట్రోల్, ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ విత్ బౌన్స్ బ్యాక్ ఫీచర్, క్లైమెట్రానిక్ ఏసీ, స్టాటిక్ రియర్ వ్యూ కెమెరా గైడ్లైన్స్తో పాటు అంబియంట్ లైటింగ్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అడ్జస్టబుల్ ఏసీ రేర్ వెంట్స్. కనెక్టివిటీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తుంది. స్కోడా ప్లే యాప్స్ కూడా ఇందులో సపోర్ట్ చేస్తాయి. నావిగేషన్, వాలే మోడ్, అలాగే మై స్కోడా కనెక్ట్ ఫీచర్ ఇందులో అవైలబుల్గా ఉంది.
ఇందులో మనకి ట్రాక్ యువర్ కార్, రియల్ టైమ్ స్పీడ్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, బీచ్ నోటిఫికేషన్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ ఎస్ఎంఎస్ విత్ లొకేషన్ అండ్ రూట్ ట్రాకింగ్ డీవియేషన్ అలర్ట్, వాక్ టు కార్, డివైస్ ట్యాంపరింగ్ అలర్ట్, డ్రైవింగ్ బిహేవియర్, టో అలర్ట్, ఇలాంటి ప్రతి ఒక్క ఫీచర్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 USB సాకెట్స్ ఇన్ ఫ్రంట్ అండ్ రేర్ ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఇస్ USB-C అండ్ 12V పవర్ ఛార్జింగ్ సాకెట్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. అండ్ సౌండ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే మనకి స్కోడాకి సంబంధించి స్కోడా సౌండ్ సిస్టమ్ ఇందులో యూస్ చేశారు. సౌండ్ క్వాలిటీ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఒకవేళ మీరు వినాలనుకుంటే వెళ్ళి మన బైకార్ ఛానల్ తెలుగులో ఇన్స్టాగ్రామ్ పేజ్లో వినొచ్చు. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ మనకి డిస్క్ ఆఫర్ చేస్తున్నారు, రియర్ సైడ్ వచ్చేసి మనకి డ్రమ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే 205/60 R16 వీల్స్తో ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ యాక్టివ్ అండ్ అంబిషన్ వేరియంట్ అండి. టాప్ వేరియంట్ స్టైల్ వేరియంట్ చూసుకున్నట్లయితే 205/55 R17 వీల్స్తో ఇస్తున్నారు. సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో కానీ రియర్లో కానీ సీరియస్గా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఫోమ్ డెన్సిటీ చాలా వరకు సాఫ్ట్వేర్ సైడ్ ఉంది. అండ్ రియర్ సైడ్ గురించి మాట్లాడుకుంటే మనకి 3 పీపుల్ చాలా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, నీ రూమ్ చాలా బాగుంది, హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది. అప్ టు 6 feet ఎవరైతే ఉంటారో వారికి నీ రూమ్లో కానీ హెడ్ రూమ్లో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ నాలాగా స్లిమ్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు ముగ్గురు లాంగ్ జర్నీస్ ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. కంఫర్ట్ లెవెల్స్లో మాత్రం సీరియస్లీ స్కోడా హ్యాస్ టేకెన్ కేర్ ఆన్ ద బెస్ట్ లెవెల్స్. అండ్ అలాగే ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడుకుందామండి. 1 లీటర్ TSI అండ్ అలాగే 1.5 లీటర్ TSI రెండు కూడా పెట్రోల్ యూనిట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాంగ్ విత్ మనకి DSG ఆటోమేటిక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 1.5 లీటర్లో చూసుకున్నట్లయితే మనకి 147 బ్రేక్ హార్స్ పవర్తో పాటు 250 Nm ఆఫ్ పీక్ టార్క్ మనకి లభిస్తుంది. అదే మనం 1 లీటర్ గురించి మాట్లాడుకున్నట్లయితే విచ్ ఇస్ 999cc, ఇందులో మనకి 113 బ్రేక్ హార్స్ పవర్ అండ్ 178 Nm ఆఫ్ పీక్ టార్క్ మనకి లభిస్తుంది. విత్ ద 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అలాంగ్ విత్ ద DSG అండ్ మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్తో మాత్రమే అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే సేఫ్టీ ఫీచర్స్ లైక్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అలాగే MKB మల్టీ కొలిజన్ బ్రేకింగ్, HSC హిల్ ఓల్డ్ కంట్రోల్తో పాటు EDS ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ సిస్టమ్తో పాటు మనకి XDS ఓవర్ 30 km/h స్పీడ్లో మనకి ఇది ఫంక్షనాలిటీగా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్, MSR మోటార్ స్లిప్ రెగ్యులేషన్తో పాటు బ్రేక్ డిస్క్ వైపింగ్ కూడా ఇందులో ఇస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ గురించి మాట్లాడుకుంటే డ్రైవర్ అండ్ ప్యాసింజర్కి మనకి ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ 2 ఇవ్వడం జరుగుతుంది. యాక్టివ్, అంబిషన్ అండ్ ఆల్ వేరియంట్స్లో. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మనకి ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్, దట్ టు స్టైల్ వేరియంట్లో. ఫ్రంట్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి సేమ్ మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్, స్టైల్ వేరియంట్, టాప్ వేరియంట్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుందాము. 10.5 lakhs నుంచి 18 lakhs వరకు వెళ్తుందండి. సో ప్రైస్ వచ్చేసి మాత్రం కొంచెం ఎక్కువగా ఉందని చెప్పాలి. కన్సిడర్ చేసుకున్నట్లయితే సెగ్మెంట్లో ప్రైజింగ్ ఓకే అని కూడా అనొచ్చు. బికాస్ people who know about the German made cars, they know their build quality, they know the engine reliability. సో వాళ్ళకి ఎక్కువగా అనిపించకపోవచ్చు, కానీ జనరలీ చాలా వరకు ఇండియన్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే చాలా తక్కువ ప్రైస్లో మనకి వెహికల్ కావాలి, అన్ని ఫీచర్స్ ఉండాలి, అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ పీపుల్ హూ నో సీరియస్లీ అబౌట్, ఒకవేళ మీరు ఒక మంచి ఫుల్ లెవెల్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్ని మీ ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటే, దట్ ఒక జర్మన్ వెహికల్ కార్ని తీసుకెళ్ళాలనుకుంటే ఇన్ దిస్ సెగ్మెంట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ దట్ యూ కెన్ టేక్ యువర్ హోమ్. సో ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.